హలో ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ వేపుడు చేస్తున్నానండి. నేను బెండకాయలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ చిన్న ముక్కలు చేసి వేసుకుంటున్నాను. టమాటా కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని పచ్చి వాసన పోవాలండి. పచ్చి వాసన ఉండకుండా బాగా వేయించుకోవాలి. కొంచెం మూత పెట్టేద్దాము కాసేపు. పచ్చి వాసన పోయింటుంది. ఆయిల్ వేస్తున్నాను. కొంచెమే వేస్తాను ఆయిల్. నైట్ టైం కదా, కొద్దిగా తింటాం మేము ఇంట్లో, ఎక్కువ పట్టదు. ఇలా చేసుకుంటే బెండకాయ ఆయిల్ ఎక్కువ పట్టదు. జస్ట్ ఒక స్పూను సరిపోతుంది. ఒక స్పూన్నర. నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను. పసుపు వేద్దాం కాస్త. కలుపుకొని బాగా కలుపుకుందాం. మూత పెట్టేద్దాం. ఈలోపు కొబ్బరి కారం చేసుకుందామండి. కారం వేస్తున్నాను. ఎల్లిపాయలు వేస్తాను. తగినంత ఉప్పు వేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకుందాము. మెత్తగా దంచుకొని బాగా సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేగింది, బాగా మగ్గిపోయింది. కారం వేద్దాము. బాగా కలిపి పెట్టుకుందాము. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. బెండకాయ వేపుడు ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జొన్న రొట్టె బెండకాయ వేపుడు బాగుంటుంది కాంబినేషన్. జొన్న రొట్టె హెల్తీ ఫుడ్ కదండి. నైట్ టైంలో జొన్న రొట్టె బాగుంటుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు జొన్న రొట్టె తింటే. మేము ఎక్కువ జొన్న రొట్టెనే తింటాం, మేము రాయలసీమలో. జొన్న రొట్టె ముందుగానే చేసుకున్నాను నేను. జొన్న రొట్టె బెండకాయ వేపుడు. గుడ్ నైట్ ఫ్రెండ్స్.